సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మనం ఈ సంవత్సరం ప్రతి నెల రాశి ఫలముల గురించి తెలుసుకోబోతున్నాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మాఘమాసం, ఈ మాఘమాసం అనేది జనవరి 19, 2026 నుండి ఫిబ్రవరి 17, 2026 వరకు మనకు మాఘమాసం ఉంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ నెలలో 12 రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్లకు ఏం జరగబోతుంది, వాళ్ళు ఎలా ఉంటే వారికి క్షేమంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం సుమన్ టీవీ ద్వారా. అంతా శ్రద్ధగా వినండి, చక్కటి ఫలితాలను పొందండి. ముందుగా మేషరాశి. ఈ మాసమంతా కూడా కొంత ఆటంకములు, ఎక్కువగా గృహమంతా కొంత ఆందోళన, ఆటంకములు, మానసిక ఒత్తిడులు, శుభకార్యాచరణలో కొంత ఆర్థిక ఇబ్బందులు, చేయు పనులు కొంత ఇబ్బంది కలగడం, అలాగే అధికారుల నుండి ఒత్తిడులు, శరీర అనారోగ్యత, మనస్సు యందు కొంత భయము, అపమృత్యు భయము, స్థాన చలనము, నమ్మిన వారి వలన మోసపోవటం, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీరికి. కనుక ఈ రాశివారు మాఘమాసమందు ఆంజనేయ స్వామి వారిని అనగా హనుమాన్ చాలీసా లేదా హనుమద్ దండకం, అలాగే సుందరకాండ పారాయణ, ఇటువంటివి ఏవైనా పారాయణ చేస్తూ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించినట్లయితే వీరికి కొంత శుభం కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మాఘమాసంలో గృహమందు శుభకార్యాచరణ చేయటం, నూతన గృహ వస్తు వాహన ఆభరణ కొనుగోలులు, అలాగే బంధుమిత్రులతో కలయికలు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశములు, మనస్సు యందు సంతోషము, నూతన పనులు తలపెట్టుట, వ్యాపారమియందు అధిక ఆదాయము, నూతన వస్తువులు కొనుగోలు చేయటము, అలాగే మధుర భక్షములు అంటే చక్కటి పిండి వంటలు, తీపి పదార్థాలను తినేటువంటి అవకాశం, అలాగే శరీర సౌఖ్యము, ప్రయత్నించినటువంటి ప్రతి కార్యములో కూడా విజయాన్ని పొందుతారు. అలాగే సత్పురుషుల సందర్శనము, పుణ్యతీర్థముల సందర్శనము కలుగును. కనుక ఈ రాశి వారికి ఈ మాఘమాసంలో చాలా వైభవంగా ఉంది. తరువాత రాశి మిథున రాశి. మిథున రాశి వారికి మాఘమాసంలో అధిక ధన వ్యయము, మనోవిచారము, అకారణముగా కలహము, నమ్మిన వారి వలన కొంత మోసపోయేటువంటి అవకాశము, బంధుమిత్రాదులతో, అలాగే కొత్త వారిని, బంధుమిత్రాదులను కొత్త వారిని నమ్మరాదు, వారి వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. శరీరానికి అనారోగ్యత, ప్రయాణము యందు కొంత ఇబ్బందులు, శుభకార్యాచరణ చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు పడడం, అధికారుల వలన ఒత్తిడి, మధ్యవర్తిత్వము అస్సలు పనికిరారు. వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పనులలో కూడా మధ్యవర్తిగా చేయకూడదు. జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా వీరు సౌలభ్య చూడామణి స్తోత్రం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీరికి కొంత మేలు కలిగేటువంటి అవకాశం ఉంది. తరువాత రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మాఘమాసంలో స్థానచలనము, ఆర్థిక ఇబ్బందులు, అలాగే అనుకున్నటువంటి పనులు నెరవేరకపోవటము, మానసిక ప్రశాంతత లేకపోవడము, ప్రయాణముల యందు ప్రమాదములు, వ్యర్థముగా సంచరించడం, అలాగే కుటుంబం యందు కొంత కలహములు, సంఘమునందు గౌరవం కొంత కోల్పోయేటువంటి అవకాశం, ఉద్యోగస్తులకు ఆశించినంత రాబడులు రాకపోయినప్పటికీ వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఆశించినంత రాబడులు రావు, అధికారుల వలన కొంత ఒత్తిడి కలిగేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదులతో కొంత వైరము, కోపము అధికముగా నుండును, వీరు కొంత కోపం తగ్గించుకొని మాట్లాడాలి. అలాగే ప్రతిరోజు కూడా వీరు శ్రీ సుదర్శన స్వామి వారిని ఆరాధిస్తూ సుదర్శన అష్టకం లేదా సుదర్శన కవచం, సుదర్శన శతకం వీటిని పారాయణ చేసినట్లయితే వీరికి కొంత మేలు కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాశి వారు సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాచరణము, నూతన గృహ నిర్మాణము, వస్తు వాహన కొనుగోలు, ఆభరణ కొనుగోలు, గృహములను కూడా కొనేటువంటి అవకాశం ఉంది. అలాగే మనసు యందు చక్కటి సంతోషము, బంధుమిత్రాదులతో కలిసి ఆనందముగా ఉండడం, దేవతా భక్తి, గురుభక్తి, శుభవార్తలు వినడం, అలాగే తీర్థయాత్రల ఫలితము, తీర్థయాత్రల సందర్శనము, చక్కటి
సత్పురుషుల యొక్క సందర్శనము కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెల కొంత బాగా ఉంది. తర్వాత రాశివారు కన్యా రాశివారు. ఈ రాశి వారికి మాఘమాసంలో ఈ మాసమంతా కూడా జాగ్రత్త అవసరము. ఆటంకములు అధికముగా ఉన్నాయి. గృహము యందు కొంత కలహములు, మానసిక ఆందోళనలు, చేయు పనులు చెడిపోవటము, దాయాదుల నుండి కొంత ఇబ్బందులు, అధికారుల వలన ఒత్తిడిలు, అపమృత్యు భయములు, భూగృహ ధన ధాన్య నష్టములు జరిగేటువంటి అవకాశం ఉండడం చేత వీరు చాలా జాగ్రత్తగా మెలగాలి. అలాగే వీరు ప్రతినిత్యము కూడా సీతారామచంద్ర స్వామిని ప్రార్థన చేస్తూ, వారిని ఆరాధిస్తూ, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠనం చేస్తూ, శ్రీరామ శరణం మమ అని స్వామిని నమస్కరించినట్లయితే కొంత ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాశివారు తులారాశివారు. తులారాశి వారికి మాఘమాసమయంలో అన్ని రంగాల వారికి విశేష లాభములు, శరీరమందు కొంత ఆరోగ్యత కొంచెం క్షీణించేటువంటి అవకాశం, నూతన వస్తు కొనుగోలు, గృహమయందు శుభకార్యాచరణ, నూతన వ్యక్తుల పరిచయములు, విందు భోజనములు, ప్రయాణముల యందు లాభములు, సంతోషము, గృహము యందు కార్యాచరణ, మనస్సు యందు సంతోషము, దేవతా దర్శనము, పుణ్యతీర్థ సందర్శనము కలుగుతుంది వీరికి. ఈ రాశి వారికి కూడా బాగానే ఉంది. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా చాలా జాగ్రత్త అవసరము. ఏ పని చేసినను కూడా కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం, వ్యాపార రంగముల వారికి కొంత నష్టములు, వృధా సంచారము, గృహము యందు అనారోగ్యతలు, పాపకర్మల యందు ఆసక్తియు, కోపము అధికముగా ఉంటుంది. కొంచెం కోపం తగ్గించుకొని ఉంటే కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి. ఆర్థిక ఇబ్బందులు, బంధుమిత్రాదుల యందు వైరము, అనారోగ్యత, వేలను తప్పి భుజించడం వలన ఆరోగ్య ఇబ్బందులు, ప్రయాణముల యందు కొంత ప్రమాదములు కలిగేటువంటి అవకాశం ఉంది. వీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే చక్కగా భగవంతుని దర్శనం చేసుకొని వెళ్ళడం మంచిది. ప్రయాణముల యందు చాలా జాగ్రత్త ఉండడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా వీరు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ప్రార్థన చేస్తూ లక్ష్మీ నృసింహ అష్టకం లేదా శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని జపించినట్లయితే వీరికి కొంత మేలు కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాశివారు ధనస్సు రాశివారు. ఈ ధనస్సు రాశి వారికి మాఘమాసమయంలో బంధుమిత్రాదులతో కలిసి ప్రయాణములు చేయటం, సంగమునయందు చక్కటి కీర్తి ప్రతిష్టలు, ద్రవ్య లాభము, స్త్రీ అనుకూలత, శుభ కార్యముల యందు ఆసక్తియు, గృహము యందు గొప్ప గొప్ప కార్యములు తలపెట్టడము, దేవతా కార్యముల యందు ఆసక్తియు, ప్రయాణ సౌఖ్యము, శరీర సౌఖ్యము, భోజన సౌఖ్యము, మనస్సు యందు చక్కటి సంతోషము, దేవతా ఆచార్యులు అనగా గురువులను దర్శించడము, వివిధ రూపములలో ధనలాభము, మంచి ఆరోగ్యములు, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి కూడా ఈ నెల చాలా అద్భుతంగా ఉంది. తర్వాత రాశివారు మకర రాశివారు. ఈ మకర రాశి వారికి ప్రజలలో మాట పలుకుబడితనము, శరీర బలము, కీర్తి, వివిధ రూపములుగా ధనలాభము, గురుభక్తి, దేవభక్తి, అలాగే కుల ఆచారములయందు శ్రద్ధ, శుభకార్యాచరణ, మధుర పదార్థములు భక్షణ చేయడము, శరీర సౌఖ్యము, ఆరోగ్యము, సత్పురుషుల సందర్శనము, అలాగే ప్రయత్నించినటువంటి కార్యముల యందు జయము, అలాగే పుణ్యతీర్థములు సందర్శించను. ఈ రాశి వారికి కూడా ఈ నెల చాలా వైభవంగా ఉంది. తర్వాత రాశివారు కుంభరాశివారు. ఈ కుంభరాశి వారికి మాఘమాసంలో భూగృహ ధన లాభములు, శుభకార్యాచరణ చేయటము, ఆరోగ్యము చాలా చక్కగా ఉంటుంది. బంధుమిత్రాదుల కలయిక, సమాజమునందు కొంత గౌరవము, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నూతన ఉత్సాహము, అన్ని రంగముల వారికి కూడా కలిసి రావటము, సంతోషము అధికముగా నుండును. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. కృషివర్యులు అధిక లాభములుండును. అయినను జాగ్రత్తగా మెలగవలను. కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. అయినప్పటికీ కొంత జాగ్రత్త పాటిస్తూ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయడం మంచిది. తర్వాత రాశి వారు మీనరాశి. ఈ మీనరాశి వారికి మాఘమాసంలో కుటుంబము యందు కొంత కలహము, సంచారము అధికముగా నుండును. నానా విధములుగా కష్టములు, రోగబాధలు, ధనధాన్య నష్టములు, సహోదరులతో కొంత కలహము, స్త్రీ మూలకముగా ధననాశనము, దూరదేశ సంచారము, ప్రజా విరోధము, మనోభయము, వ్యాధి భయము, విచారము అధికముగా నుండును. కావున వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉంది. కోపాన్ని చాలా తగ్గించుకుంటే చాలా మంచిది. వీరికి నమ్మిన వారి వలనే మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమత్ కవచ పారాయణ చేయడం వీరికి కొంత
మేలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. భక్తులారా, ఈ 12 రాశుల యొక్క ఫలితములను గురించి విన్నారు కదా. చక్కగా పరిహారములు చేసుకోండి. మన రాశి ఎంత బాగున్నప్పటికీ మనం నిత్యము భగవంతుణ్ణి ఆరాధించడం వలన చక్కటి ఫలితములను పొందుతాం. జై శ్రీమన్నారాయణ.